అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మనామములో కృపా కనికరము సమాధానము ప్రేమ దేవదేవుడు మా అందరి పట్ల సమృద్ధిగా కుమ్మరించును గాక. దేవుడు గతించినటువంటి వారం రోజులు భద్రపరిచి కాచి కాపాడి ఈ యొక్క జూలై నెల 12వ తారీఖున దేవుడు మా అందరిని ప్రవేశపెట్టి ఆయన సన్నిధానంలో కూర్చునిచ్చి ఆయన స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు ఒకసారి 2 చేతులు పైకెత్తి గళ్ళం ఎత్తి స్వరం ఎత్తి గట్టిగా దేవాదేవుని స్తోత్రం చెప్దామా? రైట్. దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. నా వాక్య భాగం ఆదిమ సంఘం గురించి మాట్లాడుకుంటున్నాం. చెప్పండి, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మాట్లాడాలి, అందరు గట్టిగా మాట్లాడాలి. ఆదిమ సంఘం. ఆదిమ సంఘం ఏ విధంగా సంఘ పరిచర్యను చేసింది? ఆదిమ సంఘం సంఘాభివృద్ధి కొరకు లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు సంఘములో ఆ యొక్క సువార్తను నలుదిక్కుల వ్యాపింప చేయడం కొరకు వారు ఏ స్టెప్స్ తీసుకున్నారో మనం మాట్లాడుతూ వస్తున్నాం. అందులోనే భాగముగా ఈరోజు అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచున్న. అందరి మాట చెప్దాం ఒకసారి, అందరు చెప్దాం ఒకసారి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను, గట్టిగా మాట్లాడదాం, సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. గట్టిగా దేని స్తోత్రం చేద్దాం, గట్టిగా చేతులు దేని స్తోత్రం చేద్దాం, గట్టిగానే చేద్దాం. హల్లెలూయా. అద్భుత కార్యములు, మహత్కార్యములు, సూచక క్రియలు జరుగుచుండెను. దేవుని స్తోత్రం చేద్దాం. ఎందుకంటే మన జీవితంలో మనకి కావలసింది కూడా మహత్య కార్యములు జరగాలి. మన జీవితాల్లో అద్భుత కార్యాలు జరగాలి. మన జీవితంలో ఆగిపోయిన కార్యక్రమంలో మరలా మొదలు పెట్టబడాలి. ఆమెన్ చెప్పు. ఆగిపోయిన నీ కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో తిరిగి ప్రారంభించబడునుగాక. ముయ్యబడిన చెరసాల తలుపులు తెరవబడునుగాక. బలహీనులు బలపరచబడుదురుగాక. బలహీనులు ఆత్మతో నింపబడుదురుగాక. సాతాను శక్తులు పారద్రోలబడునుగాక. గట్టిగా చేతులతో చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. చెప్పు, గట్టిగా చప్పలు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, అపోస్తుల యొక్క సంఘములో లేకపోతే ఆదిమ సంఘములో యేసు ప్రభు గారు ఉన్నప్పుడు జరగడం వేరు, యేసు ప్రభు గారు శిష్యులతో ఉన్నప్పుడు, యేసు ప్రభు గారు శిష్యులతో ఉన్నప్పుడు మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు, ఓకే రైట్. యేసు ప్రభు గారు కూడా ఉన్నప్పుడు ఆయన చేశాడు. ఆయన కుంటి వారిని లేవనెత్తాడు, గుడ్డి వారిని చూపించాడు, కుష్టు వ్యాధులను బాగు చేశాడు, ఓచ చేయగల వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని సహితము ఆయన పైకి లేవదీశాడు. దేవుని స్తోత్రం చెప్దాం. అవి అన్నీ అంటే యేసు ప్రభు గారు వారితో ఉన్నప్పుడు మాత్రమే అని అనుకుంటున్నారేమో. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, యేసు ప్రభు గారు చనిపోయారు, తిరిగి లేచారు, వెళ్ళిపోయారు. లేచి వెళ్ళిపోయిన తర్వాత యేసు ప్రభు గారు చనిపోయినప్పుడు చెదిరిపోయినటువంటి ఈ సమాజం, యేసు ప్రభు గారిని సిలువేసినప్పుడు దాక్కున్నటువంటి ఈ క్రైస్తవులు, యేసు ప్రభు గారిని ఆ పక్కలో పొడిచినప్పుడు దూరంగా ఉండి తలుపులు బిగించుకున్నటువంటి ఈ శిష్యులు, ఈ పరిచారకులు, ఏం జరిగిందంటే యేసు ప్రభు గారు తిరిగి లేచిన తర్వాత ఏం జరుగుతుందంటే అపోస్తుల చేత మాట చదవండి ఒకసారి, మరొకసారి. ఎవరి చేత మాట్లాడాలి? ఎవరి చేత? అపోస్తులు ఎంతమంది అండి?
చెప్పాను, సంఘములో ఒక శిష్యుడు యోధా గారు తప్పిపోతే ఆ లోటుని సంఘంలో పూడ్చబడింది. దేవుని స్తోత్రం. యేసు ప్రభు గారు తిరిగి లేచిన తర్వాత ఈ అపోస్తులు, పారిపోయిన అపోస్తులు, భయపడినటువంటి అపోస్తులు, దాక్కున్నటువంటి అపోస్తులు, బయటికి రాని అపోస్తులు, సువార్త చేయని అపోస్తులు, వీళ్ళంతా కూడా ఏం చేశారంటే ఇప్పుడంట వాళ్ళ చేత ఏం జరుగుతుందంటే ప్రజల మధ్య, ఎవరి మధ్య చెప్తామని, ఎవరి మధ్య? ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియను, మహాకార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. అపోస్తుల చేత చేయబడుతున్నాయటమ్మా, అందరి చేత మహత్య కార్యాలు. ఎందుకంటే వాళ్ళు దేవుని చేత ఒక వాగ్దానాన్ని పొందారు. దేవునికి స్తోత్రం చెప్దాం, చెప్పాలి హల్లెలూయా. దేవుని చేత వాగ్దానం పొందారు. ఏంటి? మార్కు సువార్త చివరి అధ్యాయము చూడండి ఒకసారి. మార్కు సువార్త 16వ అధ్యాయము. ఏ వాగ్దానం పొందారు వాళ్ళు? దేవుడు చేసిన వాగ్దానం మన పట్ల ఏది నెరవేరకుండా ఉండదండి, అంతా నెరవేర్చబడుతుంది. 16వ అధ్యాయము చివరి వచనాలు చూద్దామండి ఒకసారి. 17 వచనం. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందరు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. దేవుని స్తోత్రం చెప్దాం, గడే చెప్పాలి హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనగమా, ఈ ఆదివార కాలపు ఆరాధనకు వచ్చిన ప్రియ మిత్రుడా, ప్రియ స్నేహితుడా, సహోదరి, తల్లి, తండ్రి, దేవుడు అద్భుతకరుడు. దేవుడు నీ జీవితంలో ఆశ్చర్యకార్యము జరిగించేవాడు. దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుత కార్యాలు చేసేవాడు. దేవుడి యొక్క జీవితంలో మహత్య కార్యములు చేయవాడు. దేవుడి అద్భుతంలో ఆగిపోయి నీ పని తిరిగి మరలా స్టార్ట్ చేయగలిగిన దేవుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ మధ్యాహ్న సమయం గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అపోస్తుల చేత ఆశ్చర్య కార్యాలు వాళ్ళు అంటండి. వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వస్తూ ఉంటే వాళ్ళ కనుక చేతులు పెడితే, అమ్మా ఏంటమ్మా, అపోస్తులు ఇంతవరకు లేదు సార్, ఇంతవరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ పవర్ లేదు, ఇంతవరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ శక్తి లేదు, ఇంతవరకు వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆ యొక్క ఆత్మ నడిపింపు లేదు, అభిషేకం లేదు. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఏం జరిగిందంటే వీళ్ళు అపోస్తులు ఎవరి మీద చేతులు ఉంచుతున్నారో వాళ్ళంతా స్వస్థపరచబడుతున్నారంటమ్మా. స్తోత్రం చెప్దాం. దేవుడు ఇప్పుడు ఇచ్చాడండి, మనకి కూడా ఇచ్చాడు. పెద్దలు ఆ నూనె తీసుకుని ఏకపత్రిలో చివరి అధ్యాయం ఉంటుంది కదా, తీయమ్మసారి. ఎవరికైనాను రోగపడినా లేక బాధ వచ్చినా వారు ఏం చేయాలంటే, పెద్దలు ఏం చేయాలంటే ఆ యొక్క తైలమును తీసుకుని ఆ రాచి ఎక్కడైతే ప్రార్థన చేస్తారో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాను. గట్టిగానే చెప్పు, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు హల్లెలూయా. నువ్వు ఏ రోగముతో వచ్చావో, ఏ బాధతో వచ్చావో, ఏ వ్యాధితో వచ్చావో, ఏ బలహీనతో వచ్చావో, ఏ యొక్క మరి కష్టముతో వ్యాధితో కలిగి ఉన్నావో, చెప్పుకోలేని బాధ ఉన్నావు, రాజు నేను యేసు నామములో ప్రార్థన చేయించుకో, దేవుడు నీకు స్వస్థత శీఘ్రంగా కలుగును గాక. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చెప్పగట్టి దేవుని స్తోత్రం చెప్పగట్టిగాని హల్లెలూయా. ఓ ప్రియమైన దేవుని జనగమా, ఈ మధ్యాహ్న సమయంలో మీరు ఏంటి మాటలు అలాగే ఉంటాయి, ఇలాగే చెప్తారు, ఈ పాస్టర్ అలాగే చెప్తారు, ఈ వాక్యం అలాగే గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా దేన్ని కూడా అసలు తీసుకోవద్దు. నీకున్న వ్యాధి, నీకున్న బాధ, లేకపోతే నీకున్న సమస్య, నీకున్న ఏదైనప్పటికీ యేసు ప్రభు నామమున ప్రతిదీ తీర్చబడును గాక. ఎందుకంటే ఆదిమ అపోస్తులలో ఆ కార్యాలు చేశారు వాళ్ళు.
ఆ కార్యాలు వాళ్ళు అనుభవించారు. యేసుప్రభు తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత కూడా అనుభవించారు. ఎందుకు అంటే వాళ్ళు ఒక లక్షణాన్ని కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్దాం. వాళ్ళకున్న ఒక ప్రత్యేకమైన లక్షణం నేను కొన్ని పోయిన ఆదివారం గుర్తు చేస్తాను. అదే నా ప్రసంగంలో ఇప్పుడు మరొకసారి గుర్తు చేస్తాను. అపోస్తుల కార్యములో చేద్దాం. వాళ్ళు చేసినటువంటి మహత్య కార్యం, వారు కలిగి ఉన్నది ఏమిటి? ఆ అపోస్తులకి ఎంత ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్య కార్యాలు జరగబడడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళతో కాదండి, సంఘం అంతా కలిసి చేస్తున్నారు. ముందు అధ్యాయంకి వెళ్దాం. ముందు అధ్యాయంకి వెళ్ళి 32వ వచనం, 4వ అధ్యాయం 32వ వచనం, 4వ అధ్యాయము అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 32వ వచనం. విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడును చాలమ్మా, విశ్వసించిన వారందరూ చెప్తామండి. విశ్వసించిన వారందరూ ఏం కలిగి ఉన్నారు? మాట్లాడాలి. ఏం కలిగి ఉన్నారు? మాట్లాడాలి. ఏక హృదయము ఏకాత్మ. అందరూ చెప్పండి ఒకసారి. అందులో చూడండి ఒకసారి. అందులో చూడమ్మా. ఏం కలిగి ఉన్నారమ్మా? ఆది సంఘం ఏం కలిగి ఉంది? ఈవేళ నువ్వు దేవుడి నుంచి ఒక జ్ఞానాన్ని పొందడానికి వచ్చావు, ఒక అద్భుతాన్ని పొందడానికి వచ్చావు, ఒక ఆశ్చర్య కార్యాలని నా జీవితంలో జరగాలని వచ్చావు. రైటే. దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు, నీ మనసును చూసినప్పుడు అది ఏ విధంగా కనపడాలంటే దేవుడు కోరుకుంటున్నాడు ఏక హృదయము. అమ్మ ఏ హృదయం అండి? అందరూ మాట్లాడ. ఏ హృదయం? మొన్న కూడా ఇదే వాక్యం అని చెప్పాను కదమ్మా. ఏక హృదయము, ఏకాత్మ. ఏంటి సార్ ఏక హృదయము, ఏకాత్మ అంటే ఏంటి? మనం సింపుల్గా నేర్చుకుందాం. ఒక కుటుంబంలో ఉన్నాం, భార్య భర్త బిడ్డలు ఉంటారు. భార్య ఏం చెప్పాడో భర్త దాంతో ఏకీభవించాలి. దాన్ని ఏమంటారు? దాన్ని ఏకాత్మ, ఏక హృదయం. తండ్రి ఏం చెప్పాడో బిడ్డలు దాన్ని చెయ్యాలి. అది ఏకాత్మ, ఏక హృదయం. బిడ్డలు ఏం చెప్తున్నారో తల్లిదండ్రులు వినాలి. అది ఏకాత్మ, అది ఏక హృదయం. గట్టి దేవుని స్తోత్రం చెప్తాను ఒకసారి. నీ కుటుంబంలో ఓ తండ్రి, ఓ సహోదరుడా, ఓ తల్లి, ఓ సహోదరి, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే, మన కుటుంబాలు నెమ్మదితో ఉండాలి అంటే, మన కుటుంబాలు సమస్యలు లేకుండా ముందుకి ప్రయాణము చేయాలి అంటే కనుక కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఏక మనసు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఆమేన్. కలిగి ఉన్నావా? ఏక మనస్సు. నీ తల్లితో నీకు ఏక మనసు ఉందా? నీ తండ్రితో నీకు ఏక మనసు కలిగి ఉన్నావా? నీ భార్యతో నువ్వు ఏక మనసు కలిగి ఉన్నావా? తెలుసుకోండి ఒకసారి. ఎక్కడో మిస్ అవుతుంది, ఈ కనెక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది. మన యొక్క కుటుంబాల్లో ఈ బిడ్డలకి తల్లిదండ్రులకి మధ్య కనెక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది. భార్యకి భర్తకి మధ్య ఎక్కడో ఈ కనెక్షన్ మిస్ అవుతుంది. దేవుడు కోరుకుంటున్నాడు నీ హృదయాన్ని చూసినప్పుడు, నీ మనసును చూసినప్పుడు, నీ తలంపును చూసినప్పుడు. ఆయన అంటున్నాడు, యెహెజ్కేలు గ్రంథం తీయండి ఒకసారి. మనకు తెలుసు కదా, యెహెజ్కేలు 11:19 అనుకుంటా. తీయండి ఒకసారి. మీలో నేను ఏ హృదయాన్ని తీసేసి రాతి గుండెను, అమ్మా వారు నా కట్టడలను నా విధులను అనుసరించినట్లు గైకొనున్నట్లు వారి శరీరం నుండి ఏం తీసేస్తాను నేను? రాతి గుండెను తీసివేసి. అంటే గుండె రాతిగా ఉంటుందా? రాతి గుండెను తీసివేసి ఏం చేస్తాను? వారికి మాంసపు గుండెను ఇచ్చి. అమ్మ ఏం కలిగి చేస్తాడంటమ్మా? అందరూ మాట్లాడాలి. ఏ మనసు? గట్టిగా మాట్లాడ. ఏ మనసు? ఏక మనసు. గట్టిగా చెప్తామండి. అందరూ చెప్తాం. ఏక మనసు మాట్లాడాలి. ఏక మనసు, ఏక మనసు కలిగి ఉంచుతాను నేను. అంతేకాదు, వారికి ఎప్పుడైతే ఏక మనసు ఉంటుందో నూతన ఆత్మను వారికి అనుగ్రహిస్తాను. చదవమ్మ కింద ఉంటుంది. వెరీ గుడ్. వారి యందు నూతన ఆత్మను పుట్టింతును. స్తోత్రం చెప్దాం ఒకసారి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నూతన ఆత్మ ప్రభువా నాకు దయచేయి నాయనా. ఏక మనసు నాకు అనుగ్రహించు నాయనా.
ఏకీభవించే మనస్సు నాకు అనుగ్రహించు నాయన. అది కుటుంబం వరకు. మరి సంఘంలో వద్దా? సంఘంలో వద్దండి. సంఘము కూడా, విశ్వసించిన వారందరూ కూడా, విశ్వాసులందరూ కూడా, లేకపోతే సంఘస్థులు, పరిచారకులు, యాజకులు, పాటలు పాడేవాళ్ళు, డ్రమ్ములు కొట్టేవాళ్ళు, లేకపోతే మ్యూజిక్స్ వాయించేవారు, ఆడియో సిస్టమ్, లేదా కరెంట్ ఎలక్ట్రీషియన్ కానీ, సువార్త పరిచేసేవారు కానీ, అందరిలో ఏక మనసు దేవుడు అనుగ్రహించును గాక. సంఘమా, సంఘస్థులారా, నీకు నీ పక్క సంఘస్థుడికి ఏక మనసు ఉందా? నీకు నీ పక్కన కూర్చున్న వ్యక్తికి ఏక మనసు ఉందా? ఏక మనసు ఉన్నప్పుడే దేవుడు సంఘాన్ని ఆశీర్వదించును. స్తోత్రం చెప్పండి గట్టిగానే. ఇది నేను ప్రసంగం కోసం అసలు చేయట్లేదు తల్లి. మనం వాక్యానుసారంగా అడుగెడదాం, మనం వాక్యానుసారంగా ముందుకెళ్దాం. వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం మనం అనుసరిద్దాం. ఓ సంఘమా, సంఘ విశ్వాసులారా, ఇప్పుడు 2వ దినవృత్తాంత గ్రంథము 30వ అధ్యాయము తీయం ఒకసారి 12వ వచనంలో అయితే ఆ పారాగ్రాఫ్ పైనుంచి ఒక్కసారి చదువుదాం. హిజ్కియా దినాల్లో 2వ దినవృత్తాంత గ్రంథము 30వ అధ్యాయం తీతల్లి 24 నుంచి చదువుతావా? పైనుంచి పారాగ్రాఫ్ ఫస్ట్ నుంచి 24 పారాగ్రాఫ్ 30వ అధ్యాయము హిజ్కియా 10 నుంచి 2వ దినవృత్తాంత 30వ అధ్యాయం 10 నుంచి వచ్చాయి. అంచెవాండ్రు జబూలూను దేశము వరకును ఎఫ్రాయిము మనుషుల దేశంలో ఉన్న ప్రతి పట్టణములకు పోయిరి గాని అచ్చటి వారు ఎగతాళి చేసి వారిని అపహాసించిరి. అయినను ఆషేరు, మనష్షే, జబూలూను దేశములో వాళ్ళ నుండి కొందరు కృంగిన మనసుతో యెరూషలేమునకు వచ్చిరి. యెహోవా ఆజ్ఞను బట్టి రాజును అధిపతులను చేసి నిర్ణయము నెరవేర్చినట్లు యోధాలోని వారికి అంటే మనసు ఏకము చేయుటకై, మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడను. గట్టిగా దేని స్తోత్రం చెప్తామండి. అందరూ చూడండి, ఇంకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేయండి. ఇక్కడ వద్దు, ఇంకా నేను చెప్తాను, మీరు వినండి. హిజ్కియా రాజు గారు సింహాసనం ఎక్కారు. హిజ్కియా రాజు గారు సింహాసనం ఎక్కిన తర్వాత ఆయన ఏం చేశాడంటే దేవాలయాన్ని తెరిచి, దేవాలయాన్ని శుద్ధి చేసి, దేవాలయంలో జరగవలసినటువంటి కార్యక్రమాలు స్టార్ట్ చేసి ఆయన అనుకున్నాడు, నేను పస్కా పండుగను ఆచరించాలి. నేను ఏం చేయాలంటే ఇంతవరకు పండుగలు ఆగిపోయి, ఆరాధన ఆగిపోయింది, ప్రార్థన ఆగిపోయింది, కుటుంబ ఆరాధన ఆగిపోయింది, ఇంటింటా కూర్చునే ఆ సంఘ కుడుకులు ఆగిపోయినవి. ఓ ప్రియమైన దేవుని జనంగమా, ఇప్పుడు ఏం చేశాడంటే హిజ్కియా అంచెవాండ్రు అని ఒకసారి మాట్లాడాలమ్మా. అంచెవాండ్రు అండి. ఇందాక మన దైవజనులు ఎవరినన్నారు? ఎనమండుగురు ఇచ్చారు పేర్లు అన్నారు కదా. ఎవరాళ్ళు? అమ్మా పెన్నకు పేర్లు ఇచ్చారు కదా. ఏమన్నారు వాళ్ళని? సంఘ పరిచారకులు అన్నారు కదమ్మా. సంఘ పరిచారకులు అన్నారు. నేను అంటున్నాను అంచెవాండ్రు. కొత్తపేటలోని ఒక విప్లవాత్మకంగా 2 వారాల నుంచి దేవుడు జరిగిస్తున్నాడు. స్తోత్రం చెప్దాం. ఒకే టైం, ఒకే మెసేజ్ 5 చోట్ల. ఇంకా నేను ఒక్క నిమిషం, అంటే ఏదో నెగ్లిజెన్సీ ఉంటాయి కదా, ఆ పనులు భారం బట్టి ఒక్క నిమిషం లేట్కి వెళ్ళాను. కానీ వాళ్ళు అప్పటికే రెడీగా ప్రార్థన చేస్తూ స్తోత్రం చెప్దాం. చెప్పు గట్టిగానే స్తోత్రం చెప్పు. నేర్చుకోవాలి, మనం కూడా నేర్చుకోవాలి, ఆ విషయాలు నేర్చుకోవాలి. ఎక్కడంటే 5 చోట్లలో ఎంతమంది? 15 మంది చాలు సార్, 15 మంది చాలు. వాళ్ళకి ఒక సుమారు 20 మినిట్స్ వాక్యం చెప్తున్నాం. 20 మినిట్స్ కరెక్ట్గా ప్రార్థన చేస్తా, పాట పాడితే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవ్వరు. లేకపోతే వాళ్ళకి ఒక కొత్త నూతన ఆత్మలు, లేకపోతే ఆ పక్కన ఎవరన్నా ఉంటే బాగోలేని వాళ్ళు తీసుకురావడం, వాళ్ళు ప్రార్థన చేయడం, వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్పడం. స్తోత్రం చెప్తాం గట్టిగానే. చెబితే స్తోత్రం పెట్టిన హల్లెలూయా. మన సంఘములో కూడా అలాగా జరుగును గాక. స్తోత్రం చెప్పిన గట్టిగానే హల్లెలూయా.
ప్రేరేపణ కలగండి. మనం పెద్దగా పెట్టుకోలేకపోతున్నాం. అది ఆర్థిక భారం అవనండి, సమయాభారం అవనండి, లేకపోతే ఇంకొక ఏదో ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఈ యొక్క ఇంటింట కూడుకులు లేకపోతే ఈ గృహ కూడుకుల్లో లిమిట్గా ఉంటుంది. ఇంకో కండిషన్ కూడా ఉంది, మీకు తెలుసో తెలీదు. ఒక కండిషన్ ఏంటి తెలుసా? కానుక తీసుకోబడదు, పలహారము ఇవ్వబడదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. రెండు కండిషన్స్ ఉంటాయి సార్ అక్కడ. కానుక తీసుకోబడదు, పలహారము ఇవ్వబడదు. కానీ ఇచ్చేస్తున్నారు వాళ్ళు. మా ఇంటికి వచ్చాం కదండి, ఏదో ఇవ్వాలి కదా. అమ్మ వద్దమ్మా, కుదరదు. ఈ చిన్న పండు అండి, కుదరదు, రేపు పొద్దున తాళి పెట్టాలి, అలా బాధపడతారు. సంగమా, నేర్చుకుందాము గాక. రెండు చేతులు పైకెత్తు. నీ గృహంలో జరగొద్దా? నీ గృహంలో వద్దా? దైవజనులు వచ్చి ఒక గంట సేపు నీ కుటుంబంతో ఏకీపించి ప్రార్థన చేయడం. ఆలోచన చేసుకోండి ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది పెద్ద కూడిక కాదు, పలహారాలతో సంబంధం లేదు, కానుకతో సంబంధం లేదు. మ్యాండేటరీ, కానుక తీసుకోకూడదు, పలహారం ఇవ్వకూడదు. ఎవరు వస్తారో అప్పుడే రావాలి సార్. ఎవరు వస్తారు మా ఇంటికి? రావాలి సార్. నిజమైన క్రైస్తవుడువా నువ్వు? నిజమైన విశ్వాసురాలువా? దేవునితో అనుబంధం కలిగి ఉందా? లేకపోతే పైభక్తి అనేది? భోజనం పెడితే వస్తావా? విధానం మార్చుకో, పద్ధతి మార్చుకో, ఆలోచన మార్చుకో. దేవుని స్తుతించడానికి కృతజ్ఞత కూడికి పెట్టినట్టు పెట్టుకుంటారండి. తప్పేం కాదు సార్, అది తప్పు కదండి. అది పెట్టడం అసలు తప్పేమీ కాదు. నేను తప్పని అన్నో, వాళ్ళు దేవుడు కార్యం చేశారు, వాళ్ళు పెట్టుకుంటారు, అది తప్పేం కాదు సార్. నేను అనేది మన ఇంటి వద్ద గృహ కూడుకులు జరుగునుగాక. ఓ సంగమా, సంఘస్థులారా, ఎప్పుడైతే చదవం ఒకసారి. ఈ మళ్ళీ చదువుదాం. చదవండి ఒకసారి. అంచెవాండ్రు ఏం చేశారంటే, నేను పస్కా పండుగ ఆచరించాలి కాబట్టి మిమ్మల్ని ఏమన్నంటే, నేను యెరూషలేము ఆ పక్కెళ్ళి జెబూలూను తీసుకెళ్ళండి, వాళ్ళు చెప్పండి తీసుకురండి. నప్తాలి తీసుకురండి, వాళ్ళు తీసుకురండి. చదవం ఒకసారి. జెబూలూను, నప్తాలి, ఇంకెవరి దేశాలు ఉన్నాయి ఇక్కడ? మనష్య దేశము నుండి, అంటే ఆ యొక్క దేశంలో ఉన్న ప్రతి పట్టణంలో నుండి పోయిరి. కానీ అచ్చటి వారు ఏం చేశారంట? అచ్చటి వారు ఏం చేశారు? కొంతమంది ఎగతాళి చేస్తారు, కొంతమంది గృహ కూడుకులంట వీళ్ళకి వచ్చేసినాయి అంట, లేకపోతే ఇదంట నా కామెంట్లు చేసే వాళ్ళు కూడా ఉంటారండి. కానీ చాలా మంది చదవ అయినను అని ఉంటది, ఉందా లేదా? అయినను ఆషేరు, మనష్షే, జెబూలూను దేశంలో వారిలో కొంతమంది కృంగిన మనసుతో యెరూషలేముకు వచ్చిన. స్తోత్రం. అమ్మా, వాళ్ళంతా ఏం చేశారంటే, ఎగతాళి చేశారు, వద్దనుకున్నారు. చాలా మంది ఆటంకం చేశారు. ఏంటది? పస్కా పండుగ చేయాలి, ఇది ఎక్కడ కొత్త విధానం, వీళ్ళకేం పని పాట లేదు, మాకేం పని పాట లేదా, మాకు ఉద్యోగాలు లేవా, మాకు వ్యాపారాలు లేవా, మాకు స్టడీస్ లేవా, ఇలా చెప్పి అవమానం చేసేవాళ్ళు ఉన్నారు. అంచెవాండ్రులారా, పరిచారకులారా, ఎటువంటి ఎదురొగినప్పుడు మీరు బలముగా నిలబడుదురు గాక. రైట్. ఇప్పుడు ఏం జరిగిందంటే అందరూ కేకేశారు సార్. వచ్చిన తర్వాత అందరూ కలిసి ఆ పస్కా పండుగ స్టార్ట్ అయిపోయింది. అంటే అందరూ రావాలని చెప్పేసి ఒక 4 రోజులు వాయిదా వేశారు. వాయిదా వేసిన తర్వాత హిజ్కియా రాజు గారు ఈ పండుగని ఆచరించారండి. ఇలాగ ఆచరించి స్టార్ట్ అయిన తర్వాత పండుగని ప్రారంభం చేసిన తర్వాత కొంతమంది ఏం జరిగిందంటే, ఆ పండుగలో ఇంటికి అందరూ చదువుకున్న పండుగలో కొంతమంది అపవిత్రత్వం, అంటే మనస్సు లేకుండా, లేకపోతే వేరే మనస్సుతోటి, ఏక మనస్సు లేకుండా, ఏక హృదయం లేకుండా ఆ పండగని ఆచరించేశారు. వాళ్ళు బలవంతాన్ని వచ్చేసి, లేకపోతే ఆ వ్యతిరేక స్వభావంతో వచ్చి ఆచరించినప్పుడు హిజ్కియా గారు ప్రార్థన చేస్తారు. చదవమ్మ కింద. హిజ్కియా గారు ఒక ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన అది? హిజ్కియా గారు చేసిన ప్రార్థన చదవమ్మా. యెహోవా ఆజ్ఞను బట్టి రాజులను, అధిపతులను అమ్మ 19 వచ్చి చదమ్మా. పరిశుద్ధ స్థలము యొక్క
శుద్ధీకరణ చెప్పున తన్ను పవిత్ర పరచుకొనకయే తన పితృదేవుడైన యెహోవాను ఆశ్రయింప మనస్సు నిలుపుకున్న ప్రతి వారి నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయనుగాకని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ఏం చేశాను? స్వస్థపరచెను. స్తోత్రం. నేను చెప్పేది అందుకే, ఎప్పుడైతే వీళ్ళకి ఏక మనసు దేవుడిచ్చాడో, ఏక హృదయం దేవుడిచ్చాడో, అక్కడ స్వస్థత కార్యాలు శీఘ్రముగా జరుగునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగానే. ఏక మనసు లేకపోవడమే, ఏక హృదయం లేదు. సంగమా, మనందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఏక హృదయాన్ని కలిగించునుగాక. ఆమెన్ చెప్పాలి గట్టిగానే. ఒక ఆయన అంటాడు, చర్చిలో ఏకహృదయం అంటే ఒకళ్ళు రొమ్ము కొడితే ఒకళ్ళు పాట పాడాలి, ఒకళ్ళు ప్రార్థన చేస్తే ఒకళ్ళు వాక్యం చెప్పాలి, ఒకళ్ళు కుర్చీలు వేస్తే ఒక మంది తీసుకుని రావాలి, ఒకళ్ళు ఒక పని చేస్తే మరొకళ్ళు ఇంకొక పని చేయాలి. ఇదే ఏక మనసు. దేవునికి స్తోత్రం. ఒకళ్ళే చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, అది కాదు సార్ ఏక మనసు అంటేనే. ఏక మనసు అంటే మనము కూడా సంఘ పరిచర్యలో ఒక చిన్న పని చిన్న బాధ్యత నువ్వు నేను ఇక వినేసి వెళ్ళిపోవడం కాదు సార్. ఏదో ఒక చిన్న పని నువ్వు చేస్తే దేవుడు నీ కుటుంబాన్ని, మన సంఘాన్ని దేవుడు ఆశీర్వదించును గాక. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్పు. ఏక మనసు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. వాళ్ళు అన్నారంటండి ఇంకొక మాట, వాళ్ళు వెళ్ళిపోదాం. అపొస్తలుల కార్యాల్లో వాళ్ళు ఏక మనసుతో పాటు వాళ్ళు ఏం కలిగి ఉన్నారంట తెద్దాం. ఏక మనసుతో పాటు వాళ్ళు కలిగి ఉన్నది ఏంటంటే, కింద చదవండి, 32 చదువు కదండి, 32లోనే 2వ లైన్. ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. మళ్ళీ చదవండి అందరు కలిసి. ఎవడును, మాట్లాడిన సార్, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకొనలేదు, వారికి కలిగినదంతయు వారికి ఎలాగుండెను చెప్పాలి. ఎలాగుండెను? సమిష్టి. స్తోత్రం చెప్పండి ఒకసారి. సమిష్టి అంటే సమిష్టి కుటుంబం. ఏ కుటుంబం అయితే సమిష్టిగా ఉంటుందో, కలిసి ఉంటుందో, విడిపోయే కుటుంబాలు అయిపోయినాయి సార్. కొద్ది ఎదిగితే చాలు, కొద్ది సంపాదించే చాలు, కొద్ది జీతం వచ్చే చాలు, సెపరేట్ పెళ్ళైతే చాలు, సెపరేట్. ఈ భావం మనలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు తీసివేయును గాక. కలిసి ఉంటే చెప్పండి, పూర్చేయండి. కలిసి ఉంటే కలదు సుఖం. ఆదిమ సంఘం బలపడడానికి, ఆదిమ సంఘం స్థిరపడడానికి, ఆదిమ సంఘంలో ఆశ్చర్య కార్యములు జరగడానికి, ఆదిమ సంఘంలో అద్భుత కార్యాలు జరగడానికి ఏదైనా ఉందంటే సమిష్టిత. ఎవరు కూడా ఇది నాది, ఇది నా సొంతం అని అనుకోలేదు సార్. ఎవరికన్నా లోటు వచ్చిందా ఇతనుకున్నది అమ్మేసి వాళ్ళకి ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం. అటువంటి వాళ్ళు ఎవరంటే బర్నబా, కింద వచ్చిన వాళ్ళు ఉంటుంది. యేసేపు అనబడిన బర్నబా ఏం చేశాడంటే తనకున్న పొలాన్ని అమ్మేసి వెంటనే సంఘంలో ఎవరైతే ఆ పేదగా ఉన్నారో, ఎవరైతే దిక్కులేనిగా ఉన్నారో, ఎవరికైతే ఆహారం లేదో, ఎవరికైతే అప్పుల బాధతో బాధపడుతున్నారో వెంటనే సహాయం చేయగలిగిందే నిజమైన సంఘం. స్తోత్రం. సంఘము సమిష్టిగా ఉండాలి, సంఘము ఏకత్వం కలిగి ఉండాలి, సంఘము ఏక మనసు కలిగి ఉండాలి, సంఘము ఏక హృదయం కలిగి ఉండాలి. సంఘము ఏం చేయాలంటే అందరి యొక్క కష్ట సుఖాల్లో ఒకళ్ళు పాలు పొందుకోవాలి. 1 Petrus 3 ఒకసారి తీయండి. ఒకసారి అక్కడ కొద్ది స్పష్టత ఇచ్చాడు. ఎలాగూ అంటే సంఘము 1 Petrus 3 తీయండి ఒకసారి. ఎస్, తుదకు ఎన్నో వచ్చినది, 8వ వచనం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి, వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటున్నారా?
వాక్యం జాగ్రత్తగా ఉన్నారండి. ఒకని సుఖ దుఃఖముల యందు ఒకళ్ళు ఏం చేయాలి? పాలుపడి సహోదరు ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనే యుండుడి. అప్పుడు ఏమవుతుందంట? ఎప్పుడైతే ఇలాగ ఉంటావో ఆశీర్వాదమునకు వారసులుగా దేవుడు చేయునుగాక. స్తోత్రం చెప్పండి గట్టిగాని. ఈ వాక్యం ఎవరికి ఎక్కదు. ఇది పెళ్లికి వరకే పరిమితం చేస్తాం మనం. ఈ ఒకటో ఆ పేతురు అధ్యాయం అంతా కూడా పెళ్లికి సంబంధించినటువంటి చాప్టర్ అది. భార్య భర్త కోసం చెప్పి అంటారు, దైవజనులు అంటారు, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు. అప్పుడు ఓక పెడతారు ఇద్దరు కూడా, అలాగే అంటారు. తర్వాత ఇదేనా వస్తే మీ ఇంటికి వెళ్ళిపో, అక్కడి నుంచేం చూద్దా, మీ నాన్న దగ్గర ఏమీ లేదా, మీ అమ్మ దగ్గర ఏముంది, బంగారం ఉందా, అకౌంట్లో డబ్బు ఎంత ఉంది, దాన్ని బయటికి తీసిరా, మనకి ఎంత ఇచ్చాడు, ఇంకా ఎంత ఇవ్వాలి, ఇదేమి గొడవ, ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పంచుకోవాలి కదా. సహోదరి ప్రేమ కలిగి ఉండాలి కదా, వినయ మనసు కలిగి ఉండాలి కదా. ఎవరైతే ఉంటారో ఆ యొక్క కుటుంబాన్ని, ఆ సంఘాన్ని దేవుడు అంటున్నాడు ఆశీర్వాదకర్తలుగా నేను చేయుదును. స్తోత్రం చెప్పండి గట్టిగాని, గట్టిగా చెప్పండి, ఒకసారి సౌండ్ లేపండి. హల్లెలూయా. ఓ సంఘమా, ఏం కలిగి ఉందాం? ఓ పార్ట్ అయిపోతుంది, చెప్పాలి. ఏం కలిగి ఉందాం? ఏం కలిగి ఉందాం? గట్టిగా మాట్లాడు. ఏక మనసు కలిగి ఉందము గాక, ఏక హృదయము కలిగి ఉందము గాక. ఇప్పుడు ఏం జరిగిందంటే సంఘంలో, ఇప్పుడు జాతకేనండి, వీళ్ళంతాని అపస్తుల్లో ఈ సంఘం, ఈ కుటుంబాలు అంతా కలిసి ఏం చేశారంటే, ఇప్పుడు బర్నాబా గారు ఏం చేశారంటే ఆ పొలాన్ని అమ్మేసి తెచ్చేశాడు కదా. బర్నాబా గారు ఎప్పుడైతే తన పొలాన్ని అమ్మేసి ఆ దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టాడో, ఇప్పుడు సంఘంలో చూడండి, ఇద్దరు భార్యాభర్తలు. మనకి అందరూ తెలుసు కదా, మనందరూ తెలుసు ఎవరు భార్యాభర్తలు. ఇప్పుడు 5వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 5వ అధ్యాయం ఎవరండి వాళ్ళిద్దరు? గట్టిగా మాట్లాడు. ఎవరండి వాళ్ళిద్దరు? అనన్నయ్య చెప్పారా. ఇద్దరు భార్యాభర్తలు ప్రసంగం విన్నారు, దేవుని చెప్పింది మాటలు చక్కగా విన్నారు, అనన్నయ్య చెప్పారు. ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి, సంఘం కదా, అందరూ ఇచ్చేస్తున్నారు, అందరూ పట్టుకెళ్ళి అక్కడ పెట్టేస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా ఏక మనసు కలిగిన వారే. స్తోత్రం. అమ్మ, ఇద్దరు ఏమొచ్చింది చెప్పండి ఒకసారి. చెప్పాలమ్మా, ఏమొచ్చింది? వచ్చిందా లేదా? మాట్లాడేంటి? ఇద్దరికి ఏమొచ్చింది? ఎలా వచ్చింది? అమ్మేశారు, బాగుంది, డబ్బులు తెచ్చుకున్నాం, బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత జాగ్రత్తగా వినండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చేసారు. ఫస్ట్ ఎవరు వచ్చారు? భర్త వచ్చిందా, భార్య వచ్చాడా? అయిపోయి తల్లి, మీరు తట్టాటి చెప్పనుకోండి, వెళ్తా దైవజనులు ఏం చెప్పారు తెలుసా? చెప్పి టైం చెప్పి మరి వెళ్ళారు. నేను మరి ఎలాగా, ఇంకా ఉన్న టైం చాలా అయిపోతుంది, చెప్పండి. ఎవరు వచ్చారమ్మా ముందా? ఇద్దరు కలిసి ఏక మనసు ఉన్న వాళ్ళు ఎలా రావాలి? అసలే మాట్లాడాలి. ఏక మనసు. ఇప్పుడు నీ భర్త భార్య ఇద్దరు ఏక మనసు కదా. పెళ్ళి అయినప్పుడు ఇలా పట్టుకుని, స్తోత్రం కలుగును గాక, ఏంటమ్మా, ఇలా పట్టుకుని ఇద్దరు కలిసి జంటగా. నేను అందుకే చెప్తున్నాను, పెళ్ళైన ప్రతి ఒక్కరికి నేను అక్కడ స్టేజ్ మీద చెప్తున్నాను, వాళ్ళకే హెచ్చరిస్తున్నాను ఖచ్చితంగా. మీరు ఎలాగైతే ఇలాగ ఉన్నారో అలాగే చర్చికి వెళ్ళండి. ఓకే, ముందు వచ్చేసాడు ఎవరు? భర్త. అమ్మ, ఎవరు వచ్చారు? వచ్చేసాడు భర్త. మరి ఇంటికాడ ఆవిడికి ఏమున్నాయి? కూరుండాలి. అమ్మా మాట్లాడరా, నీకేంటి, మీకేమి నొప్పు? అమ్మా నీకేమి నొప్పు? లేచినన్ను కూర వండాలా, అన్నం వండాలా, లేకపోతే ఏమైనా తేవాలా? నీకు అసలు ఏంటి, అసలు బాధ ఏంటి? వండితే తెలుస్తుంది అన్న ఆడపడుచులారా. స్తోత్రం. లేటుగా వచ్చారా వాళ్ళు. భర్త ముందు వచ్చేసాడు, బలైపోయాడు. ఇప్పుడు భర్తని దైవజనులు పేతురు గారు అడిగారు, ఇంటికి వెళ్తారు చదువుకోండి, ఇంటికి టైం అయిపోతుంది, అందుకు ఇంటికి వెళ్తారు చదువుకోండి. ఇప్పుడు భర్తని పేతురు గారు అడిగారు, అన్నయ్య
అన్నయ్య వచ్చేసాడు, చాలా సంతోషంగా వచ్చేసాడు. ఆహా, నేను ఒక మంచి పని చేశాను, నేను నాకు ఉన్న ఆ పొలాన్ని నేను అమ్మేశాను, దేవుడికి నేను ఇస్తాను, నా పేరు నా యొక్క బర్నబాలాగా నా పేరు కూడా, యోసేపు లాగా నా పేరు కూడా, ఎస్ నా కానుక ఇంత అని చెప్పడానికి వచ్చేసాడు. రైట్, పెట్టాడు, దేవుడి పాదాలు పెట్టాడు. చెప్పండి నా పేరు, ఈరోజు నేను సభలకి ఎంత ఇస్తున్నాను, చెప్పండి నా పేరు, నేను చర్చి కట్టడానికి ఎంత ఇస్తున్నాను, చెప్పండి పేరు, ఇలాగ అన్నట్టుగా అన్నయ్య వచ్చేసాడు. రైట్, బాగానే ఉంది. దేవజనులు అడిగారు, అన్నయ్య ఇంతకే అమ్మావా, చెప్పాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇప్పుడు దైవజనులు ఏమడిగారు, అన్నయ్య ఏం చెప్పాడు, ఒక్కసారి చదువు, క్లారిటీ ఇద్దాం, ఒక్కసారి క్లారిటీ ఇద్దాం. అన్నయ్య పేతురు ఏమడిగాడు, అన్నయ్య ఏం చెప్పాడు. అందుకు పేతురు, అన్నయ్య ఏంటమ్మా, భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతానుగాడు ఎందుకు నీకు ప్రేరేపణ కలిగించాడో. స్తోత్రం. ఎప్పుడైతే దైవజనుడికి ఆలయంలోకి వచ్చావో హెచ్చరిస్తున్నాడు దేవుడు, దైవజనులు హెచ్చరిస్తున్నారు, వాక్యం హెచ్చరిస్తున్నా, నిన్ను అయ్యో నువ్వు చేసేది తప్పు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపపు మాటలు మాట్లాడుతున్నావు, పాపపు ఆలోచనలు నీలో ఉన్నాయి, పాపపు క్రియలు నీలో ఉన్నాయి అన్నప్పుడు మనమంతా ఏం చేయాలండి, వినాలి, మనమంతా ఏం చేయాలి, పశ్చాత్తాపడి మన పాపాన్ని ఒప్పుకుందుము గాక. గట్టిగా ఆమె ఒకసారి. రైటే, తప్పు చేసావు, రైటే పాపం చేశాను, రైటే దొంగిలించాను, రైటే సగం దాచుకుని సగం ఇంట్లో పెట్టేసి సగం తెచ్చాను. రైట్, ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే సంధిస్తుంది. నువ్వు తప్పు చేసావు, నువ్వు సగం దాచుకుని వచ్చావు, అవునా కదా చెప్పు, అవునా కదా చెప్పు, అవునా కదా చెప్పు అంటే లేదు 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 ఇంతకే అమ్మాను, ఇంతకే అమ్మాను. చూసారా, అబద్ధం ఆడాడు చర్చిలోకి వచ్చి. అతను ప్రజలను చూస్తున్నాడు, సంఘాన్ని చూస్తున్నాడు తప్ప పరిశుద్ధాత్మను చూడలేకపోతున్నాడు. దైవజనం చూస్తున్నాడు, సంఘాన్ని చూస్తున్నాడు, అందరూ చూస్తున్నాడు తప్ప పరిశుద్ధాత్మను చూడలేకపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా, సాతానుగాడు వాడిలో ప్రవేశించాడు. ఉందా మాట లేదమ్మా, సాతాను అమ్మా, ఎవరమ్మా, సాతాను పరిశుద్ధాత్మను మోసం చేయడానికి అతని హృదయం ఎవరు ప్రేరేపించారు, సాతానుగాడు వచ్చేసాడు. ఓ ప్రియమైన దేవుని జనగమా, నీవు నేను ఒక పరిశుద్ధాత్మతో నడిపింపబడుచున్నప్పుడు, సంఘములో ఒక పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నప్పుడు ఒకసారి సాతానుగాడు జరబడుతూ ఉంటాడు. యేసు నామములో సాతాన్ని మనం ఎదిరించుదుముగాక, సాతాను తల త్రొక్కుదుముగాక. చెప్పగట్టిన ఆమేన్. ఎందుకంటే ఇది ఈ ఆలోచన ప్రతి ఒక్కరికి కలిగేస్తుంది. దశంభాగం ఇవ్వాలా, అంత దేవునికి ఇచ్చేయాలా, మనం వెళ్ళాలా, లేకపోతే ఇలా పార్టిసిపేట్ చెయ్యాలా, వాళ్ళ మాటే వినాలా, ఇలాగే చేయాలా. ఇది సాతానుగాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయడానికి ఈ సాతానుగాడు తలంపులు పెట్టేస్తాడు. సార్, ఈ సాతానుగాడికి తలొగ్గామా. ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము ఒకసారి తీయండి. ఒకసారి మత్తయి సువార్త. అసలు ఈ సాతానుగాడు చేసే పని ఏంటంటే, ఒక్కసారి ముందుకెళ్ళిపోతానే, తొందరగా వెళ్ళిపోవాలని నా ఉద్దేశం, చెప్పి ముందుకెళ్ళిపోతానే. అక్కడ ఉపమానం కోసం చెప్తున్నాడు యేసు ప్రభువు వారు పరలోక రాజ్యాన్ని గురించి చెబుతూ ఏ ఉపమానంకి వచ్చేస్తావు, రైట్. అప్పుడు 35 చదువు ఒకసారి, లేకపోతే 36 చదువు. అప్పుడు ఆయన జనసమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావం మాకు తెలియజెప్పమని చెప్పి, అందుకు ఆయన ఇట్లా, మంచి విత్తనం విత్తేవాడు ఎవరమ్మా, మంచి విత్తనం విత్తేవాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనాల గోధుమ విత్తనాన్ని కూడా రాజ్య సంబంధులు, గురుగులు దుష్టిని సంబంధులు. అండర్లైన్ దిస్ పాయింట్, వాటిన విత్తిన శత్రువు అపవాది. స్తోత్రం. స్వయంగా దేవుడు చెప్పాడమ్మా. ఇప్పుడు వాక్యం విత్తుతారు దైవజనులు,
గోధుమలు విత్తుతున్నారు, మంచి ఫలాలు కావాలని ఆ పొలంలో మంచి వాక్యాన్ని విత్తుతున్నారు సార్. ఇక్కడ మంచి వాక్యం విత్తబడుతుంది. నువ్వు నీ యొక్క మనసులోకి, నీ కుటుంబంలోకి, నీ గృహంలోకి మంచి వాక్యం విత్తుతూ ఉంటే సాతానుగాడు వచ్చి ఏమిత్తాడు? సాతానుగాడు ఏమిత్తాడు? గురుగులు విత్తేశాడు. అది సాతానుగాడు పనిది. సాతానుగాడు ఏం చేస్తాడంటే ఒక చెడు ఆలోచన మనకు అనుగ్రహించి, చెడు తలంపు మనకు అనుగ్రహించి ఏం చేస్తాడంటే వాడు మనం పాడు చేయాలని. ఎందుకంటే సాతానుగాడు వాడి యొక్క ఉద్దేశం యోహాను సువార్త పాఠం నుండి దాంట్లో చూడండి సార్, 8వ అధ్యాయము 44వ వచనం ఉంటుంది. వాడంట నరహంతకుడు, వాడంట అబద్ధికుడు, వాడంట సత్యమునకు లోబడిన వాడు. వాడి విధానం ఏంటంటే సాతానుగాడు వాడు నరహంత చంపేయాలి నిన్ను. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావా, నిన్ను ఏదో విధంగా డౌన్ చేయాలి. నువ్వు దేవుల్లో ప్రార్థనలో ఉన్నావా, నీ జీవితం మీద దాడి చేయాలి. నీ విశ్వాసంలో ఉన్నావా, సాతానుగాడు నిన్ను ఏదో విధంగా చెయ్యాలని వాడు ఏం చేస్తాడంటే ఒకసారి వాక్యంతో పాటు గురుగులు కూడా విత్తేస్తాడు. అలా కాదు. ఆదాము అవ్వలకి అదే జరిగింది. యేసు ఉపవాసం ఉన్నప్పుడు అదే జరిగింది. కానీ ఆదాము అవ్వలైతే ఫెయిల్ అయిపోయారు, కానీ యేసయ్య సాతాన్ని జయించాడు. స్తోత్రం చెప్పగట్టుగానే యేసయ్య సాతాన్ని జయించాడు. ఓ ప్రియమైన దేవుని జనాంగమా, నీవు నేను ఏంటంటే వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఆలోచన వస్తే ఇది సాతాను ఆలోచన అని ఎప్పుడైతే నువ్వు తీసేస్తావో నీ ప్రాణాన్ని దేవుడు రక్షించును గాక. లేకపోతే అననయ్య చెప్పాలి, అననయ్య పని భార్య వచ్చింది సార్ 3 గంటలకి వచ్చి ఇప్పుడు తనైనా చెప్పాలి కదా. రెండోసారి హెచ్చరిస్తున్నాడు. ఇప్పుడు సంఘంలోకి వచ్చేసింది, భర్తను చూసుకోవాలి కదా. నా భర్త చూసుకోవాలి కదా. నువ్వు భర్త ఏం చెప్పాడో తెలుసుకోవాలి కదా. అసలు ఇద్దరికి ఏముందమ్మా అక్కడికి? వినండి, భార్య భర్తలో కలవడం కాదు, అది మంచిగా కలవాలి. అంటే మనసు ఏక మనసు ఉండాలి, అది వాక్యముతో ఏక మనసై ఉండాలి. ఆమెన్ చెప్పరే. మీరు మాట్లాడుకునే మాటలు కానీ ఆలోచన కానీ దైవానుసారంగా ఉందా లేదా? దేవుని చిత్త ప్రకారం మన ఆలోచనలు వెళ్తున్నాయా లేదా? దేవుని చిత్త ప్రకారం మనం నడుస్తున్నామా లేదా? ఆ ఆలోచన కనుక ఉంటే సాతానుగాడికి మన ఇంటిలో ప్రవేశము ఉండదు. స్తోత్రం చెప్తాం గట్టిగాని. ఎప్పుడైతే మనం ఈ సంఘంలో ఈ సాతాను యొక్క ప్రవేశాన్ని అడ్డుకుంటామో, ఈ సాతాను యొక్క ఆలోచనలు మనం అడ్డుకుంటామో, దేవుడు మన కార్యాల్లో స్వస్థతలు జరుగునుగాక. చెప్దాము, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక, అద్భుతాలు కార్యాలు జరుగునుగాక. స్తోత్రం చెప్పి చేతులు ఎత్తి ఎడైతే స్తోత్రం చెప్పి గట్టిగా హల్లెలూయా చేద్దాం, హల్లెలూయా. రెండవది ఏంటంటే మనము సాతాన్ని జయించాలి. సంఘ అభివృద్ధి కొడుకుల్లో లేకపోతే సంఘ అభివృద్ధి యొక్క స్టెప్పులు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను మోసపుచ్చేటటువంటి ఆ అబద్ధ బోధకులను, అయితే అబద్ధపు ఆలోచనలు, ఈ చెడు ఆలోచనలు మనం పక్కకెట్టి సాతాన్ని కనుక ఎదిరిస్తే దేవుడు మన ముందు గొప్ప విజయాన్ని ఉంచునుగాక. స్తోత్రం చేద్దాం గట్టిగాని చేద్దాం, హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు ఏం జరిగిందంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరిగిందో కిందకు వచ్చేద్దాం. ఇప్పుడు ఏం జరిగిందంటే మూలవాక్యం వచ్చేద్దాం. అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయములో కింద ఏం జరిగింది వాళ్ళందరూ కూడా కలిసి చదువుకోండి ఒకసారి. ప్రజల మధ్య వచ్చాను, అయిపోయిందమ్మా 12వ వచనం. ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలు మహాత్య కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకుంటూ తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరెక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అనేక మంది విశ్వాసులు ఇప్పుడు అవుతారండి. అమ్మా అయ్యా, అనేక మంది విశ్వాసులు మన సంఘంలో చేర్చబడాలంటే మనమంతా ఏక మనసులో ఉందముగాక. పరిశుద్ధాత్మను మోసపుచ్చు సాతాను యొక్క ఆలోచన నుండి మనం తప్పించబడుదుముగాక. ఇప్పుడు అలాగే ఎప్పుడైతే నడుస్తామో అనేక సంఘం విస్తరించబడుతుంది, విశ్వాసులు చేర్చబడతారు. నిన్ను చూసి, నీ పరిచర్యను చూసి, నీ ప్రార్థన చూసి ఆశ్చర్యకారులు దేవుడు చేస్తాడు. ఆమేన్.
చెప్పమ్మా, నమ్మకంతో చెప్పమ్మా. ఆశ్చర్యకాలు చేస్తాడమ్మా. నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు, నీ కుటుంబంలో అద్భుత కార్యాలు, నీ కుటుంబంలో మేలు దేవుడు సమృద్ధిగా కుమ్మరించును గాక. చివరిగా నేను ముగిస్తున్నాను. ఏం జరిగిందో తెలుసా? సంఘంలో ఓ ప్రియమైన బిడ్డ, వాక్యం ఇలా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందరూ వచ్చేస్తున్నారు, నిండిపోతున్నాయి, చచ్చి మొత్తం నిండిపోతుంది. అంతా నిండిపోతుంటే సాతాను గాడు రెండో ప్రయత్నం చేశాడు. విశ్వాసానికి అది దెబ్బ కొట్టేది ఎవరిని కొట్టాలంటే, ఇప్పుడు పాస్టర్ గారిని కొట్టాలి దెబ్బ, వాక్యం చెప్పేవాళ్ళని కొట్టాలి, ప్రార్థన చేసేవాళ్ళని కొట్టాలి, లేకపోతే వాయిద్యాలు వాయించే వాళ్ళ మీద దెబ్బ వేయాలి, లేకపోతే ఎవరైతే సంఘ పరిచర్యకి పేర్లు ఇచ్చారో వాళ్ళని దెబ్బ కొట్టాలి. అది వాడి యొక్క ఉద్దేశం. ఏం జరిగిందంటే వెంటనే వీళ్ళని ప్రధాన యాజకులు లేకపోతే నీ అధిపతులు వీళ్ళంతా కలిసి అపోస్తలులందరినీ, ఒకరిద్దరిని కాదు, అందరిని కలిసి లోపల చెరసాల్లో వేసేసారు. చూడండి, సాతాను గట్టి ఉండదు దెబ్బ. వీళ్ళందరినీ కలిసి చెరసాల్లో వేసేసారు సార్. ఎందుకంటే వాక్యము అన్ని చోట్ల వచ్చేస్తుంది, స్వస్థత జరిగిపోతున్నాయి. పేతురు గారు ఇలా నడుస్తూ ఉంటే నీడ పడితే చాలు స్వస్థత. మంచాలు అందరు కూడా వీధులు వెళ్తున్నారు. అపోస్తులు ఇలా వీధులు వెళ్తున్నారు అనుకోండి, అపోస్తులు అంతా ఇలా వీధులు వెళ్తున్నారు. ఇలా వీధులు వెళ్తుంటే వాళ్ళంతా ఏం చేశారంటే రోగంగా ఉన్న వాళ్ళని, అస్వస్థగా ఉన్న వాళ్ళని వాళ్ళందరూ కూడా మంచాలతోటి అక్కడ పెట్టేస్తూ ఉంటే వాళ్ళంతా లేదు, ప్రార్థన చేయడం లేదు, వెళ్తే చాలు, నీడ పడితే చాలు స్వస్థత. స్తోత్రం. నీడ పడితే చాలు స్వస్థత. అంత పవర్ఫుల్గా ఉంటుందండి పరిశుద్ధాత్మ కార్యాలు, అంత ర్యాపిడ్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం సాతాను కూడా అంతే ర్యాపిడ్గా ఉంటాడు. వాడు ఏం చేశాడంటే, ఓకే వీడు బాగా ఫాస్ట్గా ఉన్నాడు, చాలా అగో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏసే దెబ్బ అని చెప్పేసి వీళ్ళందరినీ కలిపి లోపల బిగించేశారండి. వీళ్ళని బిగించేసి వీళ్ళు చేసేస్తే బాగుంటుంది అనుకున్నారండి. స్తోత్రం. మనం నమ్మిన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు మనల్ని అవమానపరిచే దేవుడు కాదు. మనం నమ్మిన దేవుడు మనల్ని లేకపోతే అణగదొక్కేవాడు కాదు, సిగ్గుపరచనివ్వడు. స్తోత్రం. వాక్యం గట్టిగా నమ్మితే దేవుడు స్తోత్రం చెప్పు. నువ్వు దేవుడి మీద ఆశ పెట్టుకున్నావా? దేవుడే నీ దిక్కని అనుకున్నావా? దేవుడు నాకు ఆశ్రయం అనుకున్నావా? దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టడమ్మా? నీకు ఇబ్బంది వచ్చింది, కష్టం వచ్చింది, రైట్. ఇప్పుడు అపోస్తలులకి అందరిని బంధించేశారు. బంధించిన తర్వాత వెంటనే దేవుని దూత దిగి వచ్చేసింది. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ఆరాధన చేయి. ఎవరు వచ్చారు? మాట్లాడు. ఎవరు వచ్చారు? యెహోవా దూత. చదువు ఒకసారి. ఎవరు వచ్చారు? కనపడింది. అయితే చెప్పనా, ప్రభు దూత ఏమ్మా రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళండి, మీరు దేవాలయంలోకి వెళ్ళండి, సువార్తను ప్రకటన చేయండి. స్తోత్రం. చెప్పండి, స్తోత్రం చెప్పరమ్మా. స్తుతించడం గట్టిగానే, స్తోత్రం చెప్పడం గట్టిగానే. చెరసాల తలుపులు ఎవరు వచ్చి తీశారు? మాట్లాడు. ఎవరు వచ్చారు? ఆయన దూతలు వచ్చి చెరసాల తలుపులు తీసి బయటకు తీసుకొచ్చేసి. స్తోత్రం. సాతాను కూడా ఒక లెక్క, ఆడ ఆలోచన ఒక లెక్క. బంధించబడ్డావా నువ్వు? ఏ కట్టతో ఉన్నావు నువ్వు? ఆయన దూతలు, దేవునికి స్తోత్రం, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ, కీర్తనల గ్రంథము 34:7 చూద్దాం ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూతలు కావలిగా ఉండి వారిని రక్షించును గాక. ఈ వాక్యము చేత మనం అంతా బలపరచబడదుము గాక. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ ప్రియమైన కుమారుడు, కుమార్తె, ఒక ఇబ్బంది వచ్చింది, చెరసాల అనుభవం వచ్చింది, ఓ బందీలో ఉన్నాం, ఆటంకాలు వచ్చినాయి, కానీ ఆయన దేవదూతలు వెంటనే దిగి వచ్చి ఆ చెరసాల, ఆ బంధకము లేకపోతే ఆ యొక్క రోగము నుండి దేవదూతలు వచ్చి నిన్ను నన్ను కాపాడును గాక. 91వ కీర్తన కూడా ఉంటుంది కదా, ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, వారు ఏం చేస్తారంట, వారు నీ రాకకు ముందు నడుచుచ్చు, నీ చుట్టూ ఏం చేస్తారంటమ్మా, కావలి ఉంచుదురుగాక. అటువంటి కృపా దేవుడు నీకు, నీ కుటుంబానికి, మన సంఘానికి దేవుడు అనుగ్రహించును గాక.